ఒకే సంవత్సరంలో బడ్జెట్ పెట్టాం, పనులు టేకప్ చేశాం, 100 రోజుల్లో పనులు కూడా కంప్లీట్ చేశాం. సో మనం పెట్టే ఎనర్జీని ఫుల్ గా పెడుతున్నాం. 10 రూపాయలు దీని మీద, 10 రూపాయలు దాని మీద పెడితే ఎక్కడ రిజల్ట్ రాదు. సో మొత్తం ఉన్న 100 రూపాయలు తెచ్చి ఇక్కడ పెట్టాం కాబట్టి పని కంప్లీట్ చేశాం. తుంగభద్ర గేట్ కొట్టుకుపోయింది, మీరు చూశారు. తుంగభద్ర గేట్ కొట్టకపోతే ఆ రోజు తెల్లవారుజామున అప్పటికే ఢిల్లీ జర్నీలో ఉంటే ఢిల్లీకి పోయాం, పని చేసుకుని సాయంత్రం రాత్రి 2 గంటలకి ఆ రోజున తుంగభద్ర గేట్ డ్యామ్కి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మొత్తం టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తెలిస్తే ఆ రోజున తాత్కాలికంగా నీళ్లను నిలపగలిగాం. ఆ రోజు నీళ్లు నిలపకపోయిందంటే మన దగ్గర పరిస్థితి ఏంటి? ఒక్కొక్క రైతు అప్పటికే 2 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. యావరేజ్ మిరప రైతు వాళ్ళందరూ రోడ్డు మీదకి వస్తే వాళ్ళు కోలుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టారు. భగవంతుడు చల్లని చూశాడు, వర్షాలు వచ్చినాయి, కాంపెన్సేట్ చేశాడు. కానీ నెగ్లెక్ట్ చేయకూడదని ఏం చేశాము, ఈ సంవత్సరం ఉన్నటువంటి 33 గేట్లని ఒకే సీజన్ లో ఇప్పుడు మారుస్తున్నాం. మనం ప్లానింగ్ నిరంతరం ఎట్లా సాధ్యమైంది? మరి ఇన్ని సంవత్సరాలు పడితే భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఒకే సీజన్ లో, సీజన్ అంటే 2.5 నుంచి 3 నెలల కాలంలో గేట్లు పాతవి తొలగించడం, కొత్తవి తయారు చేయడం, పాతవి తొలగించడం, కొత్త వాటిని ఫిట్ చేయడం భారతదేశ చరిత్రలో జరగలేదు. మనం చేసుకుంటాం. ఎవరు చేశారు? మన ఉద్యోగులే చేశారు. వాళ్ళకి ఎడ్యుకేట్ చేశాం. దీని పర్యావసానం ఎట్లుంటుంది, లెటర్స్ ప్లాన్ అనేటప్పటికీ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వచ్చాం. ఎప్పుడు టెండర్లు కావాలి, ఎప్పటి లోపల ఎగ్జిక్యూషన్ చేయాలి, ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయాలి. పెద్ద పెద్ద గేట్లు భారతదేశంలో అంత పొడవైన గేట్లు 60 అడుగులు ఒక్కటి సక్సెస్ఫుల్ గా. సో మా కమిట్మెంట్ ఉంది. క్యాష్ లేకపోయినా కమిట్మెంట్ ఉంది. కమిట్మెంట్ ఉంది కాబట్టి పని చేయగలుగుతాము. ఈ రోజు బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టామంటే, మామూలుగా మార్చ్ 31కి బడ్జెట్ అయిపోతే ఎప్పుడో జూన్ కి శాఖలకి కిందని చెప్పేవాళ్ళు. 3 నెలల కాలం పుణ్యకాలం వెళ్ళిపోయేది. ఢిల్లీలో ఏమైనా 10 రూపాయలు మిగిలిందంటే ఆ శాఖలు పోయి తెచ్చుకోవచ్చు. అన్స్పెండ్ బ్యాలెన్సెస్ ఇప్పుడు మనం కట్టినట్టే 900 కోట్లు చాలా రాష్ట్రాలు వెనక్కి కట్టారు. నా దగ్గర సత్తా ఉంది, నేను ఖర్చు పెడతాను అంటే వాళ్ళకి ఇస్తారు. సో దానికి ఆ 15 రోజులు ఉపయోగించుకున్నాం. ఈ 15 రోజుల్లో మనం ఏం చేసాం, హెచ్ఓడీలందరికీ చెప్పాం, మీరు జిల్లాల వారీగా డబ్బులు కేటాయించండి. ఇప్పుడు నేను ఇరిగేషన్ బడ్జెట్ ఇంత అని పెడతాను. పెట్టినప్పుడు ఏ శాఖలో ఏ హెడ్ కింద ఎంత ఇవ్వాలి అనేది హెచ్ఓడీ వాళ్ళకి 1వ తారీఖు ఇవ్వమని ఇచ్చారు. ఇప్పుడు మండలాలకు కూడా ఇచ్చేయమన్నారు. సో దట్ ఈ 6 సంవత్సరంలో నేను ఎంత ఖర్చు పెట్టగలను అనేటువంటిది మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ పెట్టే ఖర్చుని ఎఫెక్టివ్ గా పెట్టండి, వృధా చేయొద్దండి. ప్రతి రూపాయిని చాలా కష్టపడి చేస్తా ఉన్నాం. ఈరోజు డ్రింకింగ్ వాటర్ మోస్ట్ ప్రయారిటీ, ఎలక్ట్రిసిటీ ప్రయారిటీ. అందుకనే వాటన్నింటినీ కాన్స్టెంట్ రివ్యూ చేస్తా ఉన్నాం. సాగునీరు డిపార్ట్మెంట్ పెట్టే ఏ శాఖ అయినా సరే ఎఫెక్టివ్ గా పెట్టండి. నేను ఈ స్థాయికి వచ్చినానంటే దానికి ఉరవకుండా ప్రజలు కారణం. నేను వాళ్ళ రుణం తీర్చుకోవాలా, జిల్లా రుణం తీర్చుకుంటున్నాం, పనులు చేస్తున్నాం. పనులు చేయడంతో పాటు పలకనింపు మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవన్నింటికి మీ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. మీ శాఖల్లో ఏ ఒక్క రోజు, ఏ ఒక్క గంట కూడా నెగ్లిజెన్స్ వద్దు. అగ్రికల్చర్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ప్రతి శాఖలోనూ మీరు బాధ్యతగా పనిచేయండి. నాకు ఆ ఇంప్రూవ్మెంట్ అనేది ఇవాళ ఎవరు చెప్తే తెలిసేది కాదు. మీరైనా నేనైనా కూడా ముఖ్యమంత్రి గారికి ఆన్సరబుల్ పీపీపీ అనేది టెలి మెకానిజం వచ్చేస్తా ఉంది. గవర్నమెంట్ వచ్చిన రోజున ప్రజల సంతృప్త స్థాయి ఫస్ట్ ఒక 6 నెలల వెనక్కి పోయి చూస్తే 55-60% బాగుంది అని చెప్పిన వాళ్ళు ఇవాళ జిల్లాలో ఆల్మోస్ట్ 71-72కి వచ్చింది. అంటే 25% ఇంప్రూవ్మెంట్. ఇట్ ఇస్ అ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్, వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. ఎవరు చేశారు? మన మీద మీరే కదా చేసింది. కొంచెం 1 గంట ఎక్స్ట్రా పెట్టేటప్పటికి సేమ్ పిల్లడు మార్కులు ప్రోగ్రెస్ రిపోర్ట్ టీచర్ ఇంటికి తీసుకురావాలా, ఆయనతో సంతకం పెట్టేయాలంటే వాళ్ళ ముందు చదువుతాం. ఎగ్జామ్స్ ఉన్నాయంటే ముందు చదువుతాం. అట్లానే ఉంది మన పరిస్థితి కూడా. మానిటరింగ్ లేదు అంటే వదిలేసాం. మానిటరింగ్ ఉంది అనేటప్పటికీ 25% ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మనం ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ లోకి పోవాలి. ఈ గురవకొండ తాలూకాని రూపురేఖలు మార్చడంలో మీరు కూడా కమిట్మెంట్ తో పనిచేయాలని చెప్పి మన కోర్టు సెలవు.